బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఈ పేరు ఏపీలో నిత్యం ట్రెండింగ్. కర్నూలులో అయితే ఇప్పుడొక బ్రాండ్. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సీమలో కత్తి లాంటి యువ నాయకుడు, జనం మెచ్చిన యంగ్ మాస్ లీడర్. ముక్కుసూటి తత్వంతో, వెనుకడుగు వేయని ధైర్యంతో లక్షలాది మంది అభిమానులు, అనుచరులను సంపాదించుకొని విధేయత, నిబద్ధతతో పార్టీ అధినేత ఆశీర్వాదం అంటిపెట్టుకు తిరుగుతున్న వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. మరి తన 10 ఏళ్ల రాజకీయ గమనమేమిటో, మొత్తంగా తన బయోగ్రఫీ ఏంటో ఒకసారి చూద్దామా? బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 10 ఏళ్లుగా కర్నూలు రాజకీయాల్లో సంచలనంగా వినిపిస్తోన్న పేరు ఇది. ఆయన ప్రస్తుతం స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ షాప్ చైర్మన్ గా ఉన్నాడు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పగిడ్యాల మండలానికి చెందిన ముచ్చుమర్రి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సొంతూరు. ఆయన తల్లిదండ్రులు బైరెడ్డి ఉషారాణి, మల్లికార్జున్ రెడ్డి. ఇద్దరూ కడపలో ప్రముఖ డాక్టర్లు. ప్రస్తుతం తన అన్నావదినలు కూడా డాక్టర్లే. 1993 మార్చి 3వ తారీఖున పుట్టిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కడపలోని విద్యామందిర్లో 10వ తరగతి పూర్తి చేశాడు. కడపలోని విద్యామందిర్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్ మాత్రం తన అల్లరి కారణంగా చైతన్య, నాగార్జున, నారాయణ ఇలా 3 కాలేజీల్లో చదవాల్సి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ సిబిఐటి కాలేజీలో బీటెక్లో చేరి సివిల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం మధ్యలోనే ఆపేశాడు. సిద్ధార్థ్ రెడ్డికి చదువుపై పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆ ఇంజనీరింగ్ చదువు అస్సలు అబ్బలేదు. అందుకే వదిలేశాడు. అలా చదువును మధ్యలో వదిలేయడమే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జీవితం పెద్ద మలుపు తిరిగింది. సిద్ధార్థ్ రెడ్డి చదువు ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పటి నుంచే తన రాజకీయ జీవితం మొదలైంది. చదువు ఆపేసిన తర్వాత 2012లో చాలా ఉత్సాహంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దగ్గరికి చేరిపోయాడు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే తన సొంత పెదనాన్న. కర్నూలులో మంచి నాయకుడు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. చిన్నప్పటి నుంచి పెదనాన్నను, ఆయన రాజకీయ నడవడికను దగ్గర నుండి చూసిన సిద్ధార్థ్ రెడ్డికి ఆయనొక హీరోలా అనిపించేవాడు. చిన్నప్పుడే పెదనాన్నకు ఫ్యాన్ అయిపోయాడు. పెదనాన్నలాగే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. అయితే సిద్ధార్థ్ రెడ్డి తన పెదనాన్న రాజశేఖర్ రెడ్డికి దగ్గర చేరినప్పుడు ఆయన అధికారంలో లేడు, ఓడిపోయి ఉన్నాడు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నాడు. ఆ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ ఉత్సాహంగా పనిచేసేవాడు సిద్ధార్థ్ రెడ్డి. తన తెలివితో, మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకునే సత్తా ఉన్న సిద్ధార్థ్ రెడ్డి తమ నందికొట్టూరు యువతను తొందరగానే ఆకట్టుకోగలిగాడు. దాంతో యువకుల్లో తనకంటూ ఓ వర్గం ఏర్పడింది. అయితే కొంత దూకుడు స్వభావం కలిగిన సిద్ధార్థ్ రెడ్డి వలన అప్పుడప్పుడు నియోజకవర్గం పరిధిలో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో పెదనాన్న రాజశేఖర్ రెడ్డి గొడవల్లో తల దూర్చొద్దని హెచ్చరించాడు. కానీ సిద్ధార్థ్ రెడ్డి దుందుడుకుతనం ఎంతవరకు వెళ్ళిందంటే తానొక మర్డర్ కేసులో జోక్యం చేసుకున్నాడనే ఆరోపణలతో పోలీస్ కేసు నమోదైంది. 70 రోజులు జైల్లో ఉన్నాడు సిద్ధార్థ్. ఆ తర్వాత బెయిల్ రావడం, తాను వెళ్లి పెదనాన్నను కలవడం జరిగింది. కానీ అక్కడే సిద్ధార్థ్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. సిద్ధార్థ్ రెడ్డి తానేం తప్పు చేయలేదని, అవన్నీ ఆరోపణలే అని, ఒకవేళ తాను తప్పు చేసినట్టుగా భావిస్తే తనను క్షమించాలని పెదనాన్న రాజశేఖర్ రెడ్డిని వేడుకున్నాడు. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారతాడేమో అనే ఉద్దేశంతో ఇక మీద తనతో ఉండద్దని సిద్ధార్థ్ రెడ్డి మొహం మీదే చెప్పేశాడు రాజశేఖర్ రెడ్డి. ఇదంతా చూశాక తనకున్న దూకుడుతనం వల్లే పోలీసు కేసుల్లో ఇరుక్కొని తాను ఎంతో అభిమానించే తన పెదనాన్నకు కూడా దూరం కావాల్సి వచ్చిందని, ఒక దశలో రాజకీయాలకు దూరంగా ఉండాలనే దిశగా కూడా ఆలోచన చేశాడు. కానీ ప్రత్యర్థులు బైరెడ్డి ఫ్యామిలీ పనైపోయిందని హేళన చేయడం, వెటకారాలు చేయటంతో పాటు అనేక దుష్ప్రచారాలు వ్యాప్తి చేయటం మొదలుపెట్టారు. మరోవైపు అప్పటికే సిద్ధార్థ్ రెడ్డికి గ్రూప్ ఏర్పడింది కనుక ఆ గ్రూప్ అంతా సిద్ధార్థ్కు సపోర్ట్ చేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ సిద్ధార్థ్కు క్రేజ్ పెరిగింది, మద్దతు పెరిగింది తప్ప ఎక్కడా చిన్నచూపు ఎదుర్కోలేదు. దాంతో అంతకు ముందులాగే ఉండగలిగాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆ మాటకొస్తే ఇంకాస్త దూకుడు పెంచాడు. ఆ దూకుడే ప్రత్యర్థులకు ఆయుధంగా మారేది. సిద్ధార్థ్ను రెచ్చగొట్టి మరీ గొడవలు సృష్టించి కేసులు పెట్టించేవారు.
తన స్నేహితులను, అనుచరులను కేసుల్లో ఇరికించేవారు. సిద్ధార్థ్ను ఒంటరిని చేయాలని ఇలాంటి కుట్రలు చేసేవారు ప్రత్యర్థులు. అయితే ఆ ప్రత్యర్థుల్లో తన పెదనాన్న రాజశేఖర్ రెడ్డి కూడా ఉండటం సిద్ధార్థ్ను ఎంతో బాధించింది. అయినా కూడా తన రాజకీయ మౌనం వాళ్లకు సమాధానం కాకూడదని భావించి తిరిగి యాక్టివ్ అయ్యాడు. సిద్ధార్థ్ రెడ్డి జైలు నుంచి విడుదలైతే వందల మంది కలిసి వచ్చి ఘన స్వాగతం పలికారు. ఆయన ఊహించనంత మంది వచ్చి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆ దృశ్యమే సిద్ధార్థ్లో అనేక ఆలోచనలను రేకెత్తించింది. జనం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడేలా మార్చింది. ప్రత్యర్థులను ఎదుర్కొంటూ నమ్మిన జనం కోసం నిలబడాలంటే ఒక రాజకీయ పార్టీ వేదికగా తను ఎదగాలనుకున్నాడు. అలా అయితేనే ప్రజల కోసం ఏదైనా చేయగలమని అర్థం చేసుకున్నాడు. అందులో భాగంగానే తన కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న టీడీపీలో చేరాలని డిసైడ్ అయ్యాడు సిద్ధార్థ్ రెడ్డి. టీడీపీ ముఖ్యులైన లోకేష్ను, టీజీ వెంకటేష్ వంటి నాయకులను కలిశాడు. నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చో, ప్రజలకు ఏ విధంగా అండగా ఉండొచ్చో తన ఆలోచనను చెప్పాడు. కానీ పార్టీ నుంచి పెద్దగా స్పందన రాలేదు. దాంతో వైసీపీలో చేరాలనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరితే మొదటగా ప్రత్యర్థి అయ్యేది తాను హీరోగా భావించే తన పెదనాన్నకే. అయినా సరే వైసీపీలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. 2018లో కడపలో ఉన్న తన బంధువుల ద్వారా ప్రయత్నాలు చేసి మరీ వైసీపీలో చేరాడు సిద్ధార్థ్ రెడ్డి. అప్పటికే తన గురించి నియోజకవర్గం దాటి జిల్లా స్థాయికి మించి రాజకీయాల్లో సిద్ధార్థ్ రెడ్డి పేరు కొంచెం వినబడుతోంది. అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్ తమ పార్టీలో సిద్ధార్థ్ చేరడానికి పచ్చ జెండా ఊపేశాడు. అయితే సిద్ధార్థ్ వైసీపీలో చేరడం కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి బ్రాండ్ తిరిగి ఊపిరి పోసుకుంటుందని చర్చలు మొదలయ్యాయి. బైరెడ్డి బ్రాండ్ ఏంటి? కర్నూలు, ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి బలమేంటి? నందికొట్కూరు నియోజకవర్గం ప్రజలకు 3 తరాలుగా ఉన్న అనుబంధం పేరు బైరెడ్డి శేషశయనరెడ్డి. ఈయన సిద్ధార్థ్ రెడ్డి తాత. రాజకీయంగా, సామాజికంగా కర్నూల్లో బాగా పేరున్న వ్యక్తి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే మంచి పేరుంది. 1984లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ హవాలో కూడా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత టీడీపీలో చేరాడు. 1989 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచాడు. బైరెడ్డి శేషశయనరెడ్డికి 3 కొడుకులు. మొదటివాడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రెండో కొడుకు మల్లికార్జునరెడ్డి. ఈయనే సిద్ధార్థ్ రెడ్డి ఫాదర్. కడపలో పేరున్న డాక్టర్. మూడోవాడు విష్ణువర్ధన్ రెడ్డి. ఈయన కాంట్రాక్టర్. అయితే తన తండ్రి తదనంతరం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి 1994లో మరియు 1999లో 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు కోసం కొన్నాళ్లు ఉద్యమం నడిపాడు. 2013లో రాయలసీమ పరిరక్షణ పార్టీ స్థాపించాడు. పదవిలో ఉన్నా లేకున్నా ఏదో ఒక వేదికగా బైరెడ్డి కుటుంబం ప్రజా జీవితంలో ఉంటూ వస్తున్నాడు. అందుకే బైరెడ్డి అనే బ్రాండ్ నందికొట్కూరు నియోజకవర్గంలో బలంగానే ఉండేది. అందుకేనేమో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా సిద్ధార్థ్ రెడ్డిని ఎంతో ప్రోత్సహించాడు. చిన్న వయసువాడు అయినప్పటికీ నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పదవిని అప్పజెప్పాడు. అది పెద్ద బాధ్యతగా భావించిన సిద్ధార్థ్ రెడ్డి తన శక్తికి మించి పనిచేశాడు. జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దూకుడుతనంతో పాటు వ్యూహాత్మకంగానూ రాటుదేలాడు. ఇంతలో 2019 ఎన్నికలు రానే వచ్చాయి. అసలు కథ ఇప్పుడు మొదలైంది. సిద్ధార్థ్ రెడ్డి తన సత్తా చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తన తక్షణ కర్తవ్యం ఏంటంటే నందికొట్కూరు నియోజకవర్గం అభ్యర్థి తొగర ఆర్థర్ను గెలిపించి తీరాలి. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సొంత పెదనాన్న రాజశేఖర్ రెడ్డి, గౌరవ్ వెంకట్రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి వంటి సీనియర్లు సిద్ధార్థ్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థులు. అయితేనేం వెనక్కి తగ్గని తెగువతో, నమ్ముకున్న వారికి న్యాయం చేయాలనే తపనతో నందికొట్కూరులో వైసీపీకి జవసత్వాలు తీసుకువచ్చాడు. ఆర్థిక బలం, అంగబలం లేకపోయినా నియోజకవర్గ ప్రజల్లో మీకు నేనున్నా అనే భరోసాను కల్పించాడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అవినీతిని, అసమర్థతను, కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన రాజకీయ కుయుక్తిని సిద్ధార్థ్ రెడ్డి సహేతుకంగా కుండ బద్దలు కొట్టినట్టు
అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు పిట్టకథలుగా మార్చి విమర్శలు గుప్పిస్తుంటే నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంతో ఊగిపోయారు. వైసీపీ పార్టీ పట్ల సిద్ధార్థ్ రెడ్డి పట్ల నమ్మకం బలపడింది. సిద్ధార్థ్ చేసిన ఎన్నికల ప్రచారం ముందు ఇతర పార్టీల ఎన్నికల ప్రచారాలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదంటే నమ్మాల్సిందే. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పనిగట్టుకుని ఓడించారు నందికొట్కూరు ప్రజలు. ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తొగురు ఆర్థర్ 40,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఆ విజయంతో సిద్ధార్థ్ రెడ్డి పేరు సీమలోనే కాదు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మారుమోగిపోయింది. సిద్ధార్థ్కు ఏర్పడిన ఫాలోయింగ్, ప్రచారంలో ఆయన చేసిన తెగువ, వైసీపీకి తీసుకువచ్చిన ఆదరణ చూసిన వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ సిద్ధార్థ్ రెడ్డి నా గుండెల్లో ఉన్నాడని ప్రకటించాడు. ఈ మాటతో సిద్ధార్థ్ స్థాయి, స్థానం అమాంతం పెరిగిపోయాయి. 26 ఏళ్ల కుర్రాడు సిద్ధార్థ్ 2019లో చేసిన ఎన్నికల ప్రచారం అప్పట్లో సంచలనం. తన మాట మీద టికెట్ కేటాయించిన వైసీపీ అభ్యర్థి ఆర్థర్ను బంపర్ మెజారిటీతో గెలిపించాడు. బైరెడ్డికి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందో ఎవరికీ అర్థం కాని విషయం. ముక్కుసూటిగా మాట్లాడడం, నమ్మిన వాళ్ల కోసం ధైర్యంగా నిలబడడం, చిన్న వయసులోనే పెద్దవాళ్లతో రాజకీయంగా తలపడడం, ఈ లక్షణాలే ఆయనకి ఫాలోయింగ్ పెరగడానికి ప్రధాన కారణమై ఉండొచ్చు. ఇక ఆ తర్వాత నియోజకవర్గాల్లో సిద్ధార్థ్ రెడ్డికి ఎదురే లేకుండా పోయింది. 2021లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన స్వగ్రామమైన పాత ముచ్చుమర్రి పంచాయతీ సర్పంచ్ ఆంజనేయుల్ని, కొత్త ముచ్చుమర్రి సర్పంచ్ రాధమ్మను గెలిపించుకోవటంలో కీలకంగా పనిచేశాడు. నందికొట్కూరు విజయంలో సిద్ధార్థ్ రెడ్డి కీలకంగా ఉండటం ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేసింది. దాంతో మళ్లీ పాత కేసులు తిరగతోడారు. ఒక 6 నెలల పాటు కేసుల కోసమే తిరిగాడు సిద్ధార్థ్. అయినా కూడా అధైర్యపడకుండా, రెచ్చగొడితే రెచ్చిపోకుండా, పూర్తిస్థాయి రాజకీయాలు అర్థమయ్యాక ఇప్పుడు తన సహజ గుణమైన దూకుడును ప్రదర్శిస్తూనే కొత్తగా ఓర్పు, సహనం, ఆలోచన, వ్యూహం కూడా అలవర్చుకొని ముందుకు సాగుతున్నాడి వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షుడు, ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.